మాట్లాడతాడు కదా. దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనకు సహాయం చేయలేని స్థితిలో దేవుడు లేడు, కానీ ఆయన మనకు సహాయం చేసే స్థితిలో ఉన్నారు కదా. యేసుక్రీస్తు వారికి నేను ఇది చేయలేను అని ఏదైనా ఆయన చెప్పగలరా? కదమ్మా, నా చేత కాదు, దీన్ని నేను చేయలేను అన్నారా ఎక్కడైనా బైబిల్లో? ఎక్కడ కూడా అనలేదు. చూడండి, అంటే ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే ఆయన మనకు సహాయం చేసే స్థితిలో, ఆయన మనల్ని ఆదుకునే స్థితిలో, మనల్ని కాపాడే స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన సహాయము చేయగలడు. ఎలా బయటికి తీసుకురావాలో ప్రతి పరిస్థితుల నుంచి మన దేవునికి తెలుసు. మనకి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, నా పరిస్థితుల నుంచి ఎలా నేను బయటికి రావాలి అనేది. అయితే మన దేవునికి తెలుసు, మన యొక్క ప్రతి పరిస్థితుల నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొని రాగలరు. హల్లెలూయా. మనకు సమస్య ఏమంటే, ఏంటి సమస్య? ఆయన బయటికి తీసుకురాగలరు, ఆయన సహాయం చేసే స్థితిలోనే ఉన్నారు, ఆయనకు అసాధ్యమైంది ఏది, ఇవన్నీ ఓకే. అయితే సమస్య ఎక్కడుంది అని మనం గమనించినట్లయితే, ప్రియ సంగమా, మనలోనే సమస్య ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నారంటే వినలేని స్థితి. ఏంటి సమస్య అంటే వినలేని స్థితి. మనము వినలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనం దేవుని వాక్యంలో మనము దేవుని వాక్యంలో మనం చేరి, అంటే దేవుని వాక్యాన్ని మనం తీసుకొని ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ప్రభువు మాట్లాడి మనకు జ్ఞానాన్ని, దిశా నిర్దేశాన్ని మనకు దయచేయగలడు. హల్లెలూయా. మనము వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడి మనకు ఆలోచననిచ్చి మనకు నిర్దేశాన్ని, అంటే ఏం చేయాలి అనేది మనకు చూపించగలరు. ఆ పరిస్థితుల్లో నుంచి మనము ఎలా బయటికి రావాలో, ఎలా రాగలమో కూడా దేవుడు మనకు నేర్పించగలరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు కష్టం వస్తూ ఉంది, మనకు బాధ వస్తూ ఉంది, దాన్ని ప్రభువు తీయలేకపోతున్నాడా? తీయగలడు ఆయన కదా. మరి ఎందుకు ఆ కష్టము, ఆ బాధ అలాగే ఉంది అంటే, ఒకటి విశ్వాసంలో మనము బలపడడానికి. హల్లెలూయా. మనం విశ్వాసంలో ఏం కావడానికి? బలపడడానికి. ఒక జాన్ ఏదో పేరుంది, ఆయన పేరు. ఆ సేవకుడు ఏమంటాడంటే, వెంటనే స్వస్థతను పొందుకోవడము అది నీకు శాపంగా మారుతుంది అంటాడు. అంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు ఆ సేవకుని ద్వారా. అంటే వెంటనే స్వస్థతలు, వెంటనే అద్భుతాలు ఆయన ద్వారా జరిగాయి. ఆ సేవకుడు ఏమంటాడంటే, వెంటనే నువ్వు స్వస్థతను పొందుకోవడము, వెంటనే నువ్వు ఆశీర్వదించబడ్డము నీకు శాపంగా మారొచ్చు అంటాడు. దేన్ని బట్టి ఎట్లా అంటాడంటే, వెంటనే మనం అద్భుతాన్ని పొందుకున్నప్పుడు మనం దేన్ని చేస్తున్నామంటే, దేవుని యొక్క ఆ విశ్వాస పరిమాణం పెరగడం లేదు, దేవునిలో మనం ఎదగడం లేదు కదా, దేవుని మనం పూర్తిగా తెలుసుకోవడం లేదు. స్వస్థత పొందుకుంటున్నాం, మళ్ళీ ఎక్కడికి పోతున్నాం? వెంటనే వెనకాలకి వెళ్ళిపోతున్నాం. ఉన్నారా ఇక్కడే కదా? చాలాసార్లు స్వస్థత చూడండి, వస్తారు, బాగా అయిపోయింది, మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ దానికన్నా ఎక్కువ రోగాలు ఆ శరీరాన్ని తాకే అవకాశము ఉంది. హల్లెలూయా. దానికన్నా ఎక్కువ ఆ శరీరాన్ని తాకే అవకాశం ఉంది. ఎందుకు మరి ఆలస్యం అవుతుందంటే, కొన్నిసార్లు మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి, దేవుని ప్రేమలో మనం ఎదగడానికి, దేవుని ప్రేమలో మనం స్థిరంగా నిలబడడానికి, కొన్నిసార్లు నీకు జాబ్ ఆలస్యం కావచ్చు, స్వస్థత ఆలస్యం కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లోనే నువ్వు కొన్ని రోజులు ఉండొచ్చు. అయితే ఇదంతా దేవుడు అనుమతించాడు, దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు. దేనికోసం అంటే, అది నా మంచి కోసమే. నేను విశ్వాసంలో ఎదగడానికి, ఆయనను హత్తుకొని జీవించడానికి కోసమే. హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన మనస్సు నీలో నాలో పనిచేసి దీన్ని గ్రహించగలుగుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు ఉండదో, దేవుని వాక్యాన్ని మనం వినమో, అప్పుడు ఏమైపోతుందంటే, మనతో వేరే చాలా పరిస్థితులు మాట్లాడతాయి కదా. పరిస్థితులు మనతో మాట్లాడతాయా? అబ్బా, ఈ తలనొప్పి పోవడం లేదే, ఈ తలనొప్పి నన్ను చంపేస్తూ ఉంది అంటే ఆ పరిస్థితి నీతో మాట్లాడుతూ ఉంది. లేకపోతే బా, ఈ సమస్య నన్ను వదలడం లేదు, పరిస్థితి నీతో నాతో మాట్లాడుతూ ఉందా? పరిస్థితి మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, పరిస్థితులు మనతో మాట్లాడతాయి, వ్యతిరేకమైన మనుషులు మనతో మాట్లాడతారు,
మనము ఆ యొక్క మాటలను మనం విన్నప్పుడు, ఆ యొక్క స్వరాన్ని మనం విన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, మనము నీరుగారిన స్థితిలోనే మనం ఉండిపోతాం. అంటే నా దేవుడు ఇంకా నాకు చేయడం లేదే, నా దేవుడు చేయలేడా, లేకపోతే ఇలా ప్రార్థన దేవా నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చేయలేవా, నేను ఎంత బాధపడుతున్నాను నీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా ఒక రకమైన కంప్లైంట్ చేసే ఒక విధానం ఇది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యము నన్ను ఏం చేస్తుంది తెలుసా, వివేచననిస్తుంది, ఆ పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహనను అది కలిగిస్తుంది. అందుకే సామెత ఈ సామెతకారుడు రాస్తున్నప్పుడు, సొలొమోను ఈ సామెతలు రాస్తున్నప్పుడు మొదటిలోనే వివరించేస్తున్నాడు. ఎందుకు సామెతలు ఉపయోగపడతాయంటే అవి జ్ఞానమును ఉపదేశమును నీకు అభ్యసించడానికి, ఉల్లాస వస్త్రమును గ్రహించడానికి సామెతలు ఉపయోగపడతాయి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము నీకు నాకు జ్ఞానమును ఉపదేశమును అది నీకు నాకు ఇస్తుంది. ఉన్న వాళ్ళు హల్లే చెప్దామా. కాబట్టి యేసుక్రీస్తు వారు మన దేవుడు మన ప్రతి పరిస్థితుల నుంచి విడిపించగలరు. అది జ్ఞానము ద్వారా మాత్రమే, దేవుని వాక్యము ద్వారానే మనం దాన్ని గ్రహించగలము, దాన్ని మనం పొందుకోగలము. హల్లెలూయా. సార్, దేవుని వాక్యము ప్రతి సమస్యకు పరిష్కారమని దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారమని అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అయితే దేవుని వాక్యాన్ని మనము క్రియాశీలకంగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని పరిష్కారం, దేవుని వాక్యమే పరిష్కారం అని మనకందరికీ కూడా తెలుసు కదా. మనకందరికి తెలుసా? తెలుసు. ఏమన్నా దాంట్లో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సరే, దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారం అని మనందరికీ తెలుసు. తెలుసా తెలుదా? మనమందరం అనగలం, దేవుని వాక్యం ఏమైనా చేస్తుందండి, ఆ దేవుని వాక్యం నా పరిస్థితిని మారుస్తుంది, దేవుని వాక్యము లాజర్ని లేపింది, దేవుని వాక్యము గుడ్డివానికి నడకనిచ్చింది, దేవుని అది చేసింది, ఇట్లా మనం చెప్తాం. చెప్పడానికి ఓకే, కానీ దాని క్రియాశీలకంగా అంటే మన పరిస్థితుల్లో అది క్రియాశీలకంగా మనం దాన్ని నమ్మగలుగుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నమ్మాలి. ఈ నమ్మడమే చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యాన్ని నమ్మాలి అంటే మనం దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించాలి. జ్ఞానము అదేవిధంగా ఉపదేశాన్ని దేవుని వాక్యము మనకు దయచేస్తుంది. హల్లెలూయా. జ్ఞానము ఉపదేశాన్ని అది మనకు దయచేస్తుంది. ఈ జ్ఞానం మాత్రమే మంచిని గురించి మనకు తెలియజేస్తూ చెడును నిరోధించడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మంచిని గురించి మనకు తెలియజేస్తుంది, చెడును నిరోధించడానికి వాక్యమే సహాయం చేస్తుంది. ప్రపంచంలో అపవాది ఎవరినైనా మోసం చేస్తాడు, చూడండి, ఎవరినైనా కదా. కానీ వాక్యం తెలిసిన వాళ్ళని అపవాది మోసం చేయలేడు. ఎందుకు? ఆయనకు సత్యం తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఇది చెడును నిరోధిస్తుంది, మంచిని గురించిన అవగాహన దేవుని వాక్యము మనకు దయచేస్తుంది. హల్లెలూయా. సామెతలు 18వ సామెత 16వ వచనం చూడు. 18వ సామెత 16వ వచనము. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. ఇది ఒకటి ఇచ్చు కానుక, ఇవ్వబడే కానుక సానుకూల పరిస్థితులను అది కలగజేస్తుంది. ఇవ్వబడే కానుక సానుకూల పరిస్థితులను అది మనకు కలుగజేస్తుంది. హల్లెలూయా. ఇది సొంత టాలెంట్ గురించి రాయబడడం లేదు, కానీ ఇక్కడ మనం దేన్నైనా ఎవరికైనా ఇస్తున్నప్పుడు అది అక్కడ సానుకూల పరిస్థితులను కలగజేస్తుంది. మనం కూడా ఒక కానుకను తీసుకుంటున్నప్పుడు అది సానుకూల పరిస్థితులను అది కలగజేస్తుంది. హల్లెలూయా. సామెతలు 22వ సామెత 10వ వచనము. సామెతలు 22వ సామెత 10వ వచనం. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానం మానిపోవును. తిరస్కారము బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహము మానుతుంది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు చూడు, రెబిలియన్ స్పిరిట్ ఉంటుంది, ఉంటారు.
కానీ వాళ్ళలో ఈ వ్యతిరేక ధోరణి కనబడుతూ ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికే నడిపించబడ్డారు. బాగా వినాలి. వాళ్ళకి ఆల్రెడీ వాగ్దానం చేయబడింది. ఏమి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్తారు. మనకు కూడా దేవుడు వాగ్దానం ఏం చేశాడు ఆల్రెడీ? నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వాదానికి కారకుడవు కదా. మనం పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళము. ఈ లోకంలో మనం దీవించబడతాము. ఈ లోకంలో మనకు స్వస్థత ఉంది. ఈ లోకంలో మనకు మంచి ఉన్నతమైన స్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం నమ్మాలి. అయితే ఇజ్రాయేలు ప్రజలు వారు ఆ యొక్క వాగ్దాన దేశంకు నడిపించలేక వాళ్ళందరూ కూడా చాలామంది పడిపోయారు. కేవలం 2 యెహోషువ, కాలేబు మాత్రమే వెళ్ళగలిగారు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఏం చేశారంటే ఈ తిరస్కార బుద్ధి లేదు. దేవుని వాక్యాన్ని వీళ్ళు విన్నారు, దేవుని వాక్యానికి విధేయతను చూపించారు. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేశారంటే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగారు. హల్లెలూయా. తిరస్కారం ఉందనుకో, కొంతమంది ఒక 5 మంది ఉంటారు. 5 మందిలో ఒకటి తిరస్కారం, ఆ ఒక్క వ్యక్తిని మనం తీసేసినప్పుడు మిగతాది బాగుంటుంది. హల్లెలూయా. తిరస్కార బుద్ధి గల వారిని తోసివేసిన యెడల కలహమాన్ పరిచర్యలో కావచ్చు, మనం జాబ్ చేస్తున్న వ్యక్తుల పరిస్థితుల్లో కావచ్చు, కొన్ని పరిస్థితుల్లో ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సంగమా, దేవుని వాక్యమే నీకు నాకు జ్ఞానంనిచ్చి నీలో నాలో చెడును అది తీసివేసేటట్టుగా, దానికి దూరంగా ఉంచేటట్టుగా వాక్యమే నిన్ను నన్ను నడిపిస్తుంది, మనల్ని దీవిస్తుంది. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రాతినిధ్యము వాక్యము నీలో నాలో చేయాలి. పరిపూర్ణమైన ప్రాతినిధ్యము అది తీసుకురావాలి. మనలో వాక్యమే మనల్ని పరిపాలించాలి, వాక్యమే మనల్ని నడిపించాలి. హల్లెలూయా. వాక్యమే మనల్ని నడిపించాలి, వాక్యమే మనల్ని నడిపించాలి. దేవుని వాక్యము ప్రజలతో ఎలా వ్యవహరించాలో అది నీకు నాకు నేర్పుతుంది, మనకు నేర్పుతుంది. ఉన్నారా ఇక్కడే? దేవుని వాక్యం ఏం చేస్తుంది? ప్రజలతో ఎలా వ్యవహరించాలో మనకు నేర్పుతుంది. అందుకే నేను ఒకటి ఇచ్చే మంచి సలహా ఏం తెలుసా మీకు? ప్రతిరోజు ఒక సామెత చదవండి. ప్రతిరోజు 31 సామెతలు ఉంటాయి కదా, 31 రోజులకి సరిపోతాయి. ప్రతిరోజు ఒకటి చదువు, బాగా ధ్యానంతో దాన్ని చదువు. ఎలా వ్యవహరించాలో, ఎలా నడుచుకోవాలో సామెతని మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. అంతరంగంలో వాక్యం యొక్క జ్ఞానాన్ని ఉంచుకుంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో నీకు నాకు నేర్పుతాడు. అంతరంలో ఏముంచుకోవాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉంచుకోవాలి. అంతరంగంలో దేవుని యొక్క వాక్యముతో కూడిన జ్ఞానాన్ని మనం ఉంచుకోవాలి. మనం ఏదో నేర్చుకుంటున్నాం. ఉన్న వాళ్ళు హల్లే చెప్దామా? ఊరికి వస్తున్నాను పోతున్నాను ఏమి కూడా జరగదమ్మా. బాగా విను. వస్తున్నాం పోతున్నాం ఏం జరగదు. దేవుని వాక్యమే నీలో నాలో కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా. అంతరంగంలో దేవుని గురించిన జ్ఞానమును మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎక్కడ ఎలా నడవాలో, ఎక్కడ ఎలా వ్యవహరించాలో ఆయన మనల్ని నేర్పించి మనల్ని నేర్పిస్తాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. హల్లెలూయా. అదేంటి బ్రదర్? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటే చూడండి, వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మన మధ్యలో మనము వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామంటే ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాము? యేసయ్యకి ఇస్తున్నాం. వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకుంటున్నామంటే ఎవరిని ఉంచుకుంటున్నాము? యేసయ్యనే ఉంచుకుంటున్నాం. ఆయన లేకుండా ఏది కూడా లేదు. యేసయ్య లేకుండా ఏది కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వాక్యాన్ని చూస్తున్నామంటే యేసయ్యను చూస్తున్నాం. వాక్యాన్ని చదువుతున్నామంటే యేసయ్య గురించి, యేసయ్యలో ఉన్న సత్యాలు, యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్య సమస్తాన్ని కూడా నా హృదయంలోనికి మనం తీసుకుంటున్నాం. హల్లెలూయా. అది మన హృదయంలో కలిగి మనము జీవిస్తున్నాం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. వాక్యం చదువుతున్నప్పుడు ఏమవుతుంది సంగమా? ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడినప్పుడు సమస్తము కూడా నీకు నాకు దయచేయబడుతుంది. హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు సమస్తము దయచేయబడుతుంది. యెషయాలు అనుకుంటా, మనము కూడి వాదింతుము రండి, నాకు జ్ఞాపకం చేయుము అంటాడు కదా. నాకు జ్ఞాపకం చేయుము అన్న ఒక మాటను కనుక్కుంటాం మనం. ఎందుకు జ్ఞాపకం చేయాలి? ఆయన మర్చిపోతాడా? ఆయన మర్చిపోడు, మనం మర్చిపోయింటామని. హల్లెలూయా. మనం కూడి వాదింతుము, నాకు జ్ఞాపకం అంటే నేను చేసిన వాగ్దానాలు, నేను మాట్లాడిన మాటలు నువ్వు మర్చిపోయావేమో. మళ్ళీ ఇప్పుడు దాని అర్థం ఏంటంటే వాక్యము మన హృదయంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము మన హృదయంలో ఉండాలి. వాక్యము మన హృదయంలో ఫలించాలి. వాక్యము మన హృదయంలో ఫలించినప్పుడు ఖచ్చితంగా అది మనల్ని నడిపిస్తుంది. పట్టాగారు ఒక మాట అంటారు, సామ్యుల్ పట్టాగారు. ఆయన మొట్టమొదటిగా ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక వాచ్ కొన్నాడంట. ఆయన వాచ్ కొని ఉన్నప్పుడు దేవుడు ఒక సందర్భంలో ఆ వాచ్ని ఒక వ్యక్తికి గిఫ్ట్గా ఇచ్చేయన్నాడంట. ప్రభా, ఎంత ఇష్టపడి కొన్నాను ప్రభా అంటే, లేదు నువ్వు ఇచ్చేసావు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ వాచ్ను ఆయన గిఫ్ట్గా ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత ఆయన ప్రార్థన అంటే దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేయడం ప్రారంభించాడు కదా. ఇలా ఇవ్వు నీకు ఇవ్వబడుతుంది, అది కుదించి అది కుడిచి నిండు కొలతతో నువ్వు ఇష్టం నీకు ఇవ్వబడుతుంది. ఆయన ఆ వాక్యాన్ని ఆయన కన్ఫెస్ చేస్తూ ఉన్నాడంట. ఇవ్వు నీకు ఇవ్వబడుతుంది, ఇవ్వు నీకు. ఎప్పుడైతే ఆయన ఇచ్చి ఎంతగా అంటే ఇంకా ఎంతగా ఆయన ఆ వాక్యాన్ని ఒప్పుకుంటున్నాడంటే, ఒకసారి వాళ్ళ ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళాడంట. వెళ్తే వాళ్ళ బంధువులు డోర్ తెరిచి నీ వాచ్ ఎక్కడా అని అడిగారంట. అడిగితే వెంటనే ఈయన నోట్లో నుంచి ఏమొస్తుందంటే తెలుసా వాక్యము, ఇవ్వు నీకు అంటే అంతగా ఆ మాట నేసినాడంట. అంటేనే ఆమె ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా చూసిందంట. అంతగా వాక్యము ఆయనలో అది లీనమైపోయింది. ఒకరోజు ఉదయాన్నే ఒక వ్యక్తి కాలింగ్ బెల్ కొట్టి, సార్ మీకు ఎవరో ఈ పార్సల్ ఇమ్మన్నారని చెల్లిపోయాడంట. ఆయన ఏంటి ఆ పార్సల్ అని తెరిచి చూసినప్పుడు దాంట్లో ఒక లెటర్ ఉందంట. దేవుడు నీకు ఈ వాచ్ నిమ్మని నాకు చెప్పాడు అని ఒక పేపర్లో రాసి కాస్ట్లీ దానికన్నా ఎన్నో ఇంతలో ఎక్కువ గల ఒక వాచ్ని ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారంట. హల్లెలూయా. నేను ఇవ్వడం గురించో దీని గురించి చెప్తున్నాను, కానీ చాలా ప్రాముఖ్యము దీంట్లో ఏంటంటే వాక్యాన్ని ఒప్పుకోవడం, వాక్యాన్ని ఒప్పుకొని అందులో లీనమైపోవడం. వాక్యాన్ని మనం కన్ఫెస్ చేస్తూ దాంట్లో ఏం కావాలి? లీనమైపోవాలి. వేరే మాటలు లీనమైపోయడం చూసిన, వాక్ ఇట్లనింది, ఆమె ఇట్లనింది, ఆయన ఇట్లన్నాడు, ఇవే ఉంటాయి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలైనా మీ నాయన నన్ను ఇట్లా అన్నాడు అంటారు. అరే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా, నేను మీ ఇంటికి వచ్చింటే నాకు ఇట్లా రసమన్నమే పెట్టినారు, అది దాంట్లో పెప్పర్ ఫ్రై పెట్టలేదు. 15 సంవత్సరాలు అయిపోయింది అప్పుడు లేక, అది అట్లాంటివే ధ్యానంలో ఉంటాయి. అమ్మా ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానం మారాలి. ఎట్లా ఉండాలి అంటే దేవుని వాక్యము మనలో లీనమైపోవాలి. అంతగా నేను దాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. ఆ యొక్క వాక్యము మనలో ఫలింపును తీసుకొస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ విధంగా సనుగుతూ ఈ మాటలు మనలో నుండి రావడానికి వీల్లేదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, నా గర్భంలో తల్లి గర్భంలో ఆ గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి. ఇది యాక్చువల్గా యేసుక్రీస్తు రాకుండా ఉండడానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వం మాట్లాడిన మాట కదా, ప్రవక్త ద్వారా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు రావడానికి ముందు కొన్ని వందల సంవత్సరాలకు ముందు కానీ ఇది నేటికి నీతో నాతో మాట్లాడుతుంది. హల్లెలూయా. నేటికి ఇది మనతో మాట్లాడుతుంది, మనల్ని బలపరుస్తుంది. ఈ యొక్క మాటను వాగ్దానపూర్వకంగా మనం దీన్ని తీసుకున్నప్పుడు దేవుడు అనేక జనముల ఎదుట మనల్ని నిలబెట్టబోతున్నాడు. అనేక జనముల ఎదుట మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని వాడుకుంటాడు. అయితే వాక్యము రేమగా మన దగ్గరికి రావాలి. ఆ వాక్యాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి.
అదే అధ్యాయము, అదే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ వచనం 14. కావున సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, నీలో నేను వాక్యాన్ని ఉంచుతాను. ఆ వాక్యం ఎట్లుంటుందంటే నీ నోటిలో నా మాటలు ఎలా ఉంటాయంటే అగ్గిగా ఉంటాయి, జనములు ఎలా ఉంటారంట, కట్టెలుగా ఉంటారంట. చూడండి, అగ్ని కట్టెలని కాల్చేస్తుంది కదా, కాల్చేస్తుందా? కాల్చేస్తుంది. అంటే మనం ఏదో ఇతరులను కాలుస్తామని కాదు, మనము ప్రవచిస్తున్న ప్రవచనం ఇతరులను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. మనల్ని దేవుడు తన ప్రవక్తగా నిలుపుకుంటాడు, మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఆయన వాక్కుకు ఆ విధమైన శక్తి ఉంది. ఆయన వాక్కు మనలో ఉన్నప్పుడు అది మన ద్వారా ఇతరులను దర్శిస్తుంది. మనం విశ్వసించి నమ్మి అందులో జీవం ఉందని నమ్మి దాన్ని ధ్యానించి దానిలో ఏకమైపోవాలి. హల్లెలూయా. ఎంతగా ఉంచుకోవాలంటే అంతగా ఉంచుకోవాలి దేవుని వాక్యాన్ని. మనం దేన్ని చదవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ఇతరులది కాదు. ఇతరులు చెప్పే మాటలు, ఇతరులు చెప్పే పరిస్థితులు, ఇతరులను మనం చూడడం ద్వారా కాదు మనం నేర్చుకోవాల్సింది, దేవుని వాక్యము ద్వారా నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలనుకుంటున్నావా సహోదరి సహోదరుడా? ఒక మార్పు నీలో నీ కుటుంబంలో చూడాలని ఆశపడుతున్నావా? అయితే ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యము మనము ధ్యానించాలి. ప్రార్థనలో, ఆరాధనలో దేవుని వాక్యాన్ని తీసుకొని దాన్ని ధ్యానించడంలో మనము ఎదగాలి, అందులో మనము లీనం కావాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు పలుకుతున్నప్పుడు, నువ్వు విశ్వసిస్తున్నప్పుడు, నువ్వు పలుకుతున్నప్పుడు సమస్తము నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యం ఎలాంటిదమ్మా? సజీవమైనది. దేవుని వాక్యము సజీవమైనది. మనము వర్ధిల్లడానికి సమస్తము కూడా దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యము చేస్తుంది. మనం వర్ధిల్లడానికి సమస్తము దేవుని వాక్యంలో ఉంది, దేవుని వాక్యము చేస్తుంది. నువ్వు చూస్తున్న పరిస్థితి అంటే ఓడిపోయిన పరిస్థితి, అది నీకు సంబంధించింది కాదు, భయపడొద్దు. యోసేపుతో దేవుడు మాట్లాడాడు, దాదాపుగా 17 సంవత్సరాలప్పుడు మాట్లాడింటాడు. 13 సంవత్సరాలు మాట్లాడినప్పుడు యోసేపుకు తన జీవితంలో ఆ కార్యము జరగడానికి, లేకపోతే ఆ కళ నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు యోసేపుతో దేవుడు ఏం మాట్లాడినాడు? యోసేపు, నువ్వు అధిపతిగా ఉంటావు, నువ్వు రాజుగా ఉంటావు అన్నాడా? ఇప్పుడు యోసేపు ఏమైపోయాడు? బానిస అయిపోయినాడు. చూడండి, ఒక ఇంట్లోకి పోయి. అంటే దేవుని వాక్యము పని చేయలేదా? మరి దేవుని మాటలు పని చేయలేదా? లేకపోతే దేవుడు మాట్లాడింది తప్ప? మన యొక్క ఆలోచన ఎట్లుంటుంది? యోసేపు ఎలా ఆలోచించాలి? అయితే దేవుని వాక్యము మాట్లాడిన తర్వాత యోసేపు బానిసగా ఉన్నాడు, తృణీకరించబడ్డాడు, అందరిలో ఎన్నిక లేనివాడిగా త్రోసివేయబడ్డాడు. అయితే దేవుని వాక్యము సజీవమైనది. యోసేపు దేవుని వాక్యం పట్ల సందేహించలేదు, విశ్వాసంలో ఉన్నాడు. యోసేపు దేవుని వాక్యం పట్ల ఎలా ఉన్నాడు? విశ్వాసం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట 100% మన జీవితంలో వర్ధిల్లుతుంది. అది సజీవమైనది. వాక్యం ఎలాంటిది? అది సజీవమైనది. దాంట్లో ప్రాణం ఉంది, అందులో జీవం ఉంది. కాబట్టి ఆ వాక్యం మనల్ని దర్శించినప్పుడు మనకు స్వస్థత, ఆశీర్వాదం వస్తుంది. యోసేపును దర్శించింది, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయాయి, తృణీకరించబడ్డాడు, బానిసగా చేయబడ్డాడు, జైల్లో ఉన్నాడు. అయినా కూడా యోసేపు దేవుని మాటలను అలక్ష్యం చేయలేదు. ఎప్పుడో దేవుడు మాట్లాడినాడు, జరుగుతుందో లేదో తెలియదు, నేనే ఏమైనా సొంతంగా ఆలోచించానేమో, ఇట్లా సందేహాలు ఏది పెట్టుకోలేదు. దేవుడు నన్ను చెప్పాడు, ఖచ్చితంగా నా జీవితంలో జరిగిస్తాడని ఆ మాట పైన నమ్మకం ఉంచి విశ్వసించి నిలబడ్డాడు. ఒక సమయం వచ్చింది, ఖచ్చితంగా ఏదైతే దేవుడు మాట్లాడాడో ఆ స్థితిలో యోసేపు నడిపించబడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో వస్తున్న దేవుని మాట సజీవమైనది. నీకు స్వస్థత వస్తుందంటే స్వస్థత ఖచ్చితంగా 100% వస్తుంది. నువ్వు దీవించబడతావు అంటే 100% దీవించబడతావు. నీకు జాబ్ వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు, ఇవన్నీ కూడా దేవుని వాగ్దానాలు. ఇవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుని వాక్యం సజీవమైనదని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. హల్లెలూయా.
వాక్యం చదువుతున్నప్పుడు మనము సమాచారం సేకరించడానికి చదవకూడదు. ఎట్లా చదువుతారు కొంతమంది, ఒక అధ్యాయము 2 అధ్యాయాలు చదివింటావు అనుకో, ఎగ్జాంపుల్ ఏం చదివినావంటే ఎట్లుంటుంది మన పరిస్థితి? ఏమో చదివినావు. పోనీ బైబిల్లో ఎక్కడ స్టాప్ అయినావు నువ్వు? ఏ అధ్యాయంలో స్టాప్ అయినావు? డైలీ బైబిల్ రీడ్ చేస్తున్నావు, చదువుతున్నావా మంజు? చదువుతున్నావా డైలీ బైబిల్? చదవాలి, డైలీ బైబిల్ చదవాలమ్మా ప్లీజ్. చర్చ్ అనేది ఏదో కార్యం అదంతా మంచిదేలే, వాక్యం కూడా చదవాలి. హల్లెలూయా. ఉన్న వాళ్ళు అల్లే చెప్దామా? ఎక్కడ పోర్షన్ ఇది ఆగింది డైలీ బైబిల్ రీడింగ్లో? మీరు చాలామంది చెప్తారు, నాకు తెలుసు, మీరు నన్ను అడిగితే చెప్పేస్తాను అన్నట్లుంది మీ మొక్కలు చూస్తూ ఉంటే ఇప్పుడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క చదివిన వాక్య భాగంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు అది కూడా చాలా ప్రాముఖ్యమైంది. చదివింటాం చూడు కొంతమంది, కొన్నిసార్లు అట్లా నిద్రలోనే వెళ్ళిపోయింటుంది కదా, అట్లే నిద్రలోనే వెళ్ళిపోయింటుంది. బైబిల్ అంతా ఆమె అయిపోయింది, అధ్యాయం అయిపోయింటుంది చూడండి, నిద్ర వచ్చేస్తాను, పండుకునేస్తాను. లేకపోతే చదువుతుంటాం కానీ మనసు అంతా ఎక్కడుంటుంది? ఎక్కడో ఉంటుంది, మార్కెట్లోనో ఉంటుంది. చాలాసార్లు అయిందా? మీరు కానట్లు ఇట్లో నాకే అవుతుంది, నాకైతుందని. మీరు కాలేదంటే మీరు చాలా గొప్ప వాళ్ళే లేండి. ఇంకా నేనేం మరి ఇట్లా సీరియస్గా నాకు కాలేదన్నట్లు చూస్తే, మీకు కాలేదంటే మీరు గొప్ప వాళ్ళు. చాలా ఏకాగ్రతతోనే బైబిల్ నాకు అయింది కాబట్టి నా అనుభవంతో నేను చెప్తున్నాను. మళ్ళీ నేను వెంటనే వచ్చేస్తాను, రే ఎక్కడికో వెళ్ళిపోయినానే అని, మళ్ళీ ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు, మళ్ళీ అక్కడి నుంచి చదువుకుంటూ వస్తాను. హల్లెలూయా. చదివినప్పుడు అది మనతో మాట్లాడాలి, అది మనల్ని సరిచేయాలి. హల్లెలూయా. అది మనలో కార్యం జరిగించాలి. దాన్ని ఇతరులకు ఒకవేళ అడిగినా కూడా దాని గురించి ఒక అధ్యాయంలో ఏమేమి చెప్పాడు దేవుడు, దాని ఉద్దేశం ఏమి, ఆత్మీయ స్థితి ఏమి, ఆత్మీయంగా దేనికోసం మాట్లాడు అనేది కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే రకంగా మారాలి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము సజీవమైనది. ఆ వాక్యము సజీవమైన వాక్యం మనలోనికి వచ్చినప్పుడు మనలో జీవాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. ఉన్నవాళ్ళు హల్లే చెప్దామా? యెహోషువ గ్రంథం 1:8 విజయానికి అవసరమైనది యెహోషువతో దేవుడు మాట్లాడాడు. యెహోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విజయానికి కావాల్సిందంతా ఇదే. నీ రాసి పెట్టుకో, నీ ఇంట్లో కూడా, నీ రూమ్లో రాసి పెట్టుకో, నీ గదిలో రాసి పెట్టుకో. ధర్మశాస్త్ర గ్రంథం బోధింపక తప్పిపోదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడు, దివారాత్రాలు దాన్ని ధ్యానించు, నీ మార్గంను చక్కగా వర్ధిల్ల చేసుకొని ప్రవర్తించదవు. ఎందుకంటే వాక్యము జీవము కలిగినది, వాక్యము జీవం కలిగినది. హల్లెలూయా. హల్లెలూయా. సరే గట్టిగా హల్లే చెప్పాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి ఒక సేవకుడు సాక్ష్యం చెప్పేది విన్నా. ఆ వ్యక్తిని స్కూల్ ఏజ్లో ఇట్లా చదివేటప్పుడు ఏం చేశారంటే, అతన్ని ఈ మ్యాథ్స్ సరిగా చేయలేవు నువ్వు, ఈ ఫిజిక్స్ అంతా కూడా నీకు సరిగా అర్థం కాదు అని చెప్పి ఆయనను ఆ యొక్క స్కూల్లో నుంచి తీసేశారంట. నువ్వు చేయలేవు, చదవలేవు, నీ చేత కాదని. స్కూల్ ఏజ్లోనో మరి ఇంటర్మీడియట్ ఏజ్లోనో, స్కూల్ ఏజ్ ఆయన గురించి, ఈయన వేరే, ఆయన థామస్, ఆయన బల్బు కనుక్కుని అది వేరే, ఇది చేసేస్తే ఇది రీసెంట్గా జరిగింది మన ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. మన ప్రాంతం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కాదు. చేపేస్తే ఆయనను తీసేస్తే ఆయన దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునిలో ఎదుగుతూ ఆయన స్టడీస్ని అట్లే కంటిన్యూ చేశాడంట. స్టడీస్ని కంటిన్యూ చేస్తూ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా, ఒక యూనివర్సిటీనే ఆయన స్థాపించినాడంట. హల్లెలూయా. ఒక యూనివర్సిటీనే స్థాపించి ఆయన ఆ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన టీచ్ చేస్తున్న సబ్జెక్ట్సే మ్యాథ్స్, ఫిజిక్స్ అంట. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు పనికిరావని త్రోసివేశారో దేవుడు ఏం చేశాడు తెలుసా, అదే స్థితిలో ఆయన నిలబెట్టి గొప్పగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది. ఎక్కడైతే నువ్వు పనికిరావని త్రోసివేశారో, ఎక్కడైతే నువ్వు చేయలేవన్నారో, ఎక్కడైతే నువ్వు దీనికోసం అర్హుడు కాదన్నారో, ఆ పరిస్థితుల్లో ఆయన వాక్యము నిన్ను నిలబెడుతుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను దీవిస్తుంది. హల్లెలూయా. ఉన్నారా? హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము సజీవమైనదని గుర్తెరగాలి, దాన్ని చదివి దాన్ని మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి.
మెన్ హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సరే, ఈ దేవుని వాక్యము సజీవమైనదై, ఒకసారి మీ బైబిల్లో ఉంటే మీరు అండర్లైన్ చేసింటారు లేండి, ఆల్రెడీ గీసేసింటారు. ఆ సజీవమైనది అనేది గుర్తుపెట్టు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎట్లాంటిదంట? సజీవమై. నాకు బాగా గుర్తుందమ్మా, నేను బాగా లాస్ట్లో ఉన్నా, నాకు ఇదంతా ఇంకా తెలీదు, ఎటువంటి టీచింగ్స్ ఏం లేవు. జస్ట్ అప్పుడే చర్చికి వెళ్తున్నాను కొత్తగా. చిన్న బైబిల్ ఒకటి, అంటే మామూలు జోబులు పెట్టుకునేది ఫుల్ బైబిల్ కూడా కాదు అది, జస్ట్ అక్కడక్కడ వాగ్దానాలు రాసి ఇంత ఉంటుంది చూడండి, పిల్లలకి ఇస్తారు. అట్లాంటిది నాతో ఉండేది పర్సులో ఉండింది. నాకు బాగా గుర్తుమా, నేను ప్రతిసారి దాన్ని గుర్తు చేసుకుంటాను. అది తీసుకొని నేను బీజాపూర్ ప్రాంతంలో, ఇక్కడ కాదు బీజాపూర్ ప్రాంతంలో పోయి, ఆ కోట ఉంటుంది ఆడ, మంచి హిస్టారికల్ ప్లేస్ అది. మార్నింగే ఆ కోటలోకి వెళ్ళిపోయి ఆ కోటలో కూర్చొని ఆ చిన్నది తెరిసేది, ఆ వాక్యం రాసింటారు, ఒక వాగ్దానం ఉంటుంది, దాన్ని తీసుకొని ఏడుస్తూ ఆ వాగ్దానాన్ని పలికి, ప్రభువా నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను గణపరుస్తాను అని ఉన్నావు కదా ప్రభువా, నన్ను హెచ్చించు, నన్ను ఏమి నాకు ఈ బైబిల్ పట్ల జీరో, ఇంకా నేను బైబిల్ స్టార్ట్ కూడా చేయలేదు అనుకుంటాను చదవడం. కానీ నాకు ఆ వాక్యం పైన చేపెట్టి అట్లా ప్రార్థన చేశాను. మొత్తం ఆ పేపర్లన్నీ, ఒక 10 పేపర్లు ఉంటాయి అనుకో, 10 వాగ్దానాల్లో ఈ పక్క ఎన్ని ఉంటాయి అవన్నీ చేసేది, ఏడుస్తూ ప్రార్థన చేసేది. నా జీవితము దాని తర్వాత అద్భుతంగా దేవుడు మార్చడం జరిగింది. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నేను ఓడిపోయాను, ఆ పరిస్థితులంతట్లో కూడా నేను విజయంలోనికి వచ్చాను. నేను తెలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను నేర్చుకుంటున్నప్పుడు ఆ దినాలు నాకు గుర్తుకొచ్చాయి. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా, ఏమీ తెలియని దినాలు నాకు అటువంటి నడిపింపునిచ్చినందుకు నీకు వందనాలు. ఇప్పటికీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. హల్లెలూయా. ఒకరోజు బైబిల్ చదువుతున్నాను, రూమ్ తీసుకొని అదే ప్రాంతంలో. దేవుడు అన్నాడు, నీకు రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇచ్చేదను. ఇర్మియా నాతో మాట్లాడినాడు. నేను దాదాపుగా 45 to 50 minutes, ఒక 1 hour దాకా ఆ మోకాళ్ళ మీద ఇట్లా సాష్టాంగ పడిపోయి ఏడుస్తూ 1 hour నేను పాపలేదు చూడండి, ఏడుస్తూ ఆ వాక్యం గురించి ప్రార్థన చేసినాను. ప్రభువా నాలో రాతి గుండెని తీసి మాంసపు గుండెని దయచేయి. హల్లెలూయా. అవన్నీ దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమెన్. అందుకే నేను అనేది ఏమంటే, దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యము సజీవమైనది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, ఆరాధన, ప్రార్థన, దాంతోపాటు దేవుని వాక్యము చదివి ధ్యానించే అనుభవం మనకు రావాలి. దేవుని వాక్యం ఎట్లాంటిదంటే అది నిజమైనది. దేవుని వాక్యం ఎట్లాంటిది? నిజమైనదమ్మా. దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము. అక్కడ వచ్చి చెప్తారు, ఏం డాక్టర్స్ వచ్చి చెప్తారు, మన పరిస్థితులను గురించి, నీ పరిస్థితి ఏం బాగాలేదండి, నీ పరిస్థితి ఇంతే అంటారు. ఆ మాటలు నమ్మొద్దు. మన బంధువులో లేకపోతే స్నేహితులు ఎవరో వచ్చి మాట్లాడతారు, ఏమని, అబ్బా నువ్వు ఇంకంతేపా, నాకేమో నువ్వు బాగుపడ్డం కనపడ్డం లేదంటారు. ఆ మాటలు కూడా నమ్మొద్దు. ఏది నమ్మాలి? నిజమైనది ఏది? దేవుని వాక్యమే నిజమైనది. హల్లెలూయా. దేవుని వాక్యమే నిజమైనది, అదే సత్యము. హల్లెలూయా. ఎవరెన్ని చెప్పినా దేవుని వాక్యం మన జీవితంలో ఏమైతే చెప్తుందో అదే నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని, ప్రియ సంగమా, దాన్ని చదువుదాం, ధ్యానిద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. విన్న వాక్యాన్ని మనము దాన్ని ఏం చేయాలంటే దాన్ని కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి, ఒప్పుకుంటూ ఉండాలి. దేవుడు వాగ్దానం చేసింటాడు, వాగ్దానం చేసిన మాటలను మనం ఏం చేయాలి? ఒప్పుకుంటూ ఉండాలి. మన జీవితంలో అనుదినం, ప్రభువా నువ్వు ఇలా మాట్లాడావు, ఇది నా జీవితంలో జరుగుతుంది, నా జీవితంలో జరుగును గాక, నాకు ఖచ్చితంగా నేను అనుభవిస్తున్నాను యేసు నామములో ఈ మాటలు. ఆ మాటలను పలకడం, ఒప్పుకోవడం. ఉన్నారా ఇక్కడే? ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? ఆమేన్. హల్లెలూయా.
బైబిల్ కంప్లీట్ చేసేలా సంవత్సరంలో కనీసం ఒక్కసారి 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అది నిజమైనది. దానిపైన దృష్టి నుంచి, దేవుని వాక్యం పైన నీ దృష్టి ఉంచమ్మా. దేవుని వాక్యం పైన మనం ఏం చేయాలి? దృష్టి ఉంచాలి. చాలామందికి ఎట్లుంటుందంటే ప్రార్థన చేసుకోగలరేమో 10-15 నిమిషాలు, కానీ వాక్యం చదవలేరు. చదవలేరు కాదు, చదవరు. అలా ఉండొద్దు. అందరు కూడా వాక్యం చదవాలి, దానిపైన దృష్టి సారించాలి. సామెతలు 4వ సామెత 20వ వచనం, 4:20. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ చెవి యొగ్గుము అనే మాట, నా మాటను అంటే ఆయన యొక్క మాటను చెవి యొగ్గుము అనే మాటకు అర్థం ఏంటంటే దృష్టి సారించడం. ఆయన మాట మీద ఏం సారించడము? దృష్టి సారించడం. స్కూల్కి వెళ్తారనుకోండి పిల్లలు, రెగ్యులర్ స్టూడెంటే, కానీ ఏం వినడం లేదు. టీచర్స్ టీచ్ చేసేది ఏం వినడం లేదు. అతను ఏమన్నా నేర్చుకుంటాడా? నేర్చుకునే అవకాశం ఉందా? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? నేను ముగించేస్తాను. మీరు వెనకాల తిరిగి చూసినా చూడకపోయినా నా టైంలో నేను క్లోజ్ చేసేస్తాను. మీరు తిరిగి చూసినా మీకే మెడ నొప్పి, పాపం మళ్ళీ టపాన్ని పట్టేస్తే కష్టం. ప్లీజ్ హల్లెలూయా. నేను చూస్తూనే ఉంటాను దాన్ని. టైంలో నేను ఖచ్చితంగా క్లోజ్ చేస్తాను. సరేనా? స్కూల్కి వెళ్తాడబ్బా, ఏం వినరు. వాడు అక్కడ ఉంటాడంతే, ఏదో సీడీ వేసుకొని కూర్చోండి. ఇట్లే జరుగుతుంది అనుకో, ఏం లేదు, నాలెడ్జ్ ఏమైనా వస్తుందా? వింటూ ఉంటేనే ఆ యొక్క నాలెడ్జ్ వస్తుంది కదా, ఆ యొక్క సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. నా వాక్యములు ఆలకించు, నా వాక్యం చెవి యొగ్గు అనే మాట ఏం అర్థం అంటే ఊరికే చెవియడం కాదు, ఈ చెవులు వదిలే ఆ చెవులు వదిలే అట్లా కాదు. దాని మీద దృష్టి సారించడం, దాన్ని ధ్యానించడం, దాన్ని హృదయంలోనికి తీసుకోవడం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనసులో నుండి దాన్ని ధ్యానించి ఆ యొక్క జ్యూస్ అంతటిని కూడా హృదయంలోనికి తీసుకోవడం. హల్లెలూయా. తీసుకున్న వాక్యం మీద దృష్టి సారించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము మనకు స్వస్థతను, మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. బైబిల్ని కూడా మనం ఏం చేయాలంటే చదవాలి, దాని మీద దృష్టి, వాక్యం నాతో ఏం మాట్లాడుతూ ఉందన్న గ్రహింపులో మనం చదవాలి. సామెతలు అదే 4:20 నుండి చదువుదాం. అలాగే 21-22 ముగిస్తాం. నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. అక్కడ నిలబెట్టు బ్రదర్, బాగా. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరానికి. చూప నిజం చెప్పు, మనకి ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం ఉందా? పూర్తి ఐఎమ్ కంప్లీట్లీ హీల్డ్ అనే స్థితిలో ఉన్నావా? ఐఎమ్ కంప్లీట్లీ హీల్డ్, నాకు ఎటువంటి ఇప్పుడు ఏ లేదు అనే స్థితిలో ఉన్నావా? ఉన్నారా? మనమంతా ఉన్నామా? నిజంగా మళ్ళీ లేరని ఏదో నా మనసుతో లేదు 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 అనేది కాదు, అట్లా కాదు. అంటే బాడీని చెక్ చేసుకొని ఏ నొప్పి లేకోకుండా, ఏ బాధ లేకుండా, నీకు ఒకవేళ షుగరు బీపీ ఉంటే అది కూడా లేదు, ఏదో కాలు నొప్పి ఉంది, ఏమో ఏదన్నా ఉంది, అది కూడా లేదన్న స్థితిలో మనం ఉన్నామా ఇప్పుడు ప్రజెంట్? లేము. మళ్ళీ దేవుని వాక్యం దొరికిన వారికి అవి జీవాన్ని ఇస్తుంటే సర్వ శరీరానికి. మళ్ళా నీకు దొరకలేదా? నీకు వాక్యం తెలీదా? తెలుసా? తెలిస్తే తెలుసా? అమ్మ క్వశ్చన్ మార్క్తో బాగా ఫ్రీగా తెలుసా? ఈ వాక్యం తెలుసా? తెలుసు కదా, నాకే తెలుసు, మీకు తెలుసా? తెలుసు అంటే ఒక తిప్పలేదు, తెలియదంటే ఒకటి ఎందుకు వచ్చింది ఊరికే. నాకు తెలుసమ్మా, మీకు తెలుసా? తెలుదా? తెలుసు కదా, మళ్ళీ చదివినాం. ఇప్పుడైనా తెలిసి ఉంటుంది. ఒకవేళ ఇన్ని రోజులు నాకు తెలియదండి అంటే ఇప్పుడైనా మేము చదివించినాం. సిస్టర్ బాగా మైక్ పట్టుకొని చదివినారు. దొరికిన వారికి అవి జీవం, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము ఇచ్చును. మళ్ళీ ఇచ్చిందా? లేదు. అంటే వాక్యం నీ దగ్గర ఉందా? తెలుసా? తెలుసు. అయితే ఆ వాక్యము నీలో నాలో క్రియ జరిగించడం లేదు. క్రియ జరిగించడం ఎందుకు జరిగించడం లేదంటే దాన్ని మనం అది మనం విశ్వసించడం లేదు. అది మనలో కార్యము చేసేంతగా మనం దాన్ని తీసుకోవడం లేదు. సమాచారంగా మాత్రమే తీసుకుంటున్నాం. ఎవరికైనా చెప్పడానికి మాత్రమే. నేను నిలబడుకున్న నా కుమారుడు నా మాటలు ధ్యానించు, దాన్ని నీ కళ్ళు ఎదుట తొలగిపోనిద్దు, నీ కళ్ళు ఎదుట దాన్ని స్థిరపరచుకో, నీ హృదయమందు దాన్ని భద్రపరచుకో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చును అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడితే ప్రయోజనం లేదు. ప్రయసంగమా, దాన్ని ధ్యానించి దాన్ని పలుకుతూ ఉండు. అది ఖచ్చితంగా దాని గురించి మనం దాన్ని రేమాగా మన హృదయంలో ఎప్పుడైతే మనం పదిలపరుచుకుంటామో, దాన్ని ఒప్పుకుంటామో,
ఆ మాట నీలో నాలో ఖచ్చితంగా 100% జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. జీవము, ఆరోగ్యం అనే మాట ఏ పరిస్థితి, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బంది ఉంటుంది కదా, ఈ లోకంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, భయంతో ప్రతి పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులు అన్నీ మనతో మాట్లాడతాయి. దేవుని వాక్యం కూడా మనతో మాట్లాడుతుంది. పరిస్థితులను విని కృంగిపోవద్దు, దేవుని వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో జీవించు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ మాట్లాడాయి, పరిస్థితులు మాట్లాడతాయి, శత్రువులు మాట్లాడతారు. యోబుతో తన స్నేహితులు కూడా మాట్లాడినారు. ఏమని? పరిస్థితులు మనతో మాట్లాడతాయి. హల్లెలూయా. పరిస్థితులు మనతో ఏమవుతాయి? దేవుని వాక్యం కూడా మాట్లాడుతుంది. పరిస్థితులు వినొద్దు, మనుషుల మాటలు వినొద్దు. ఎవరి మాట విందాం? దేవుని వాక్యాన్ని విందాం, ఆ దేవుని మాటను విందాం. అది మన జీవితంలో ఫలించేటట్లుగా దాంట్లో లీనమవుదాం. హల్లెలూయా. డైలీ వర్డ్ చదువు, నీకు మాట్లాడిన చోటని ధ్యానించు, అంటే దాన్ని పలుకుతూ ఉండు పదే పదే. ఇంకా ధ్యానించు ఆ యొక్క వాక్యము ఏ సందర్భంలో ఎలా చెప్పబడింది, ఇది నా జీవితంలోనికి ఎలా ఉపయోగపడుతుంది, నేను దీన్ని ఆత్మీయంగా ఎలా తీసుకోవాలి ప్రభువా, దాన్ని తీసుకొని ధ్యానించు. మా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు యేసయ్యనే మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. వాక్యాన్ని తీసుకుంటున్నాం. ఎవరు తీసుకుంటున్నాము? యేసయ్యనే తీసుకుంటున్నాం. అర్థమవుతోందా? ఇవి మీకు ఎలా ఉండాలంటే మీ హృదయంలో ఇవి చొచ్చుకొని పోవాలి. హల్లెలూయా. మీ హృదయంలో ఏమైపోవాలి? ఇవి చొచ్చుకొని పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లే చెప్పండి సంగమ్మా. అమ్మా చూడమ్మా, ఏదైనా కూడా అడిగితే కానీ చేయరు కదమ్మా. హల్లెలూయా. అబ్బా, దేవునికి స్తోత్రం. ఊరికే అన్నానులేండి, మీరేమన్నా నవ్వుతారేమో కొంచెం. ప్రియసంగమా, అంతిమంగా నేను ముగిస్తున్నాను. ప్రియసంగమా, మనం దేవుని వాక్యంలో ఎదుగుదాము. ఆమేన్. అపవాది వచ్చి నీ జీవితం ఇంతే అంటే ఏమనాలి? నేను ఎక్కడ పరిస్థితి వద్దు. హల్లెలూయా. చూస్తాం కథ. మనం గట్టిగా హల్లెలూయా చెప్దామా? గట్టిగా హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని వాక్యమే మన జీవితంలో కార్యం జరిగిస్తుంది. ఇప్పుడు చెప్పిన వాక్య భాగాన్ని ఒకసారి మనం ధ్యానిస్తామా? మనము దేవుని వాక్యము మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఏమవుతుంది? మా పరిస్థితులు మాట్లాడతాయి, దేవుని వాక్యము మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనకు జ్ఞానమును, ఉపదేశాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దీనికి మనము పరిపూర్ణమైన ప్రాతినిధ్యమును దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి. ఎందుకంటే వాక్యము యేసయ్య అయి ఉన్నారు కాబట్టి పూర్తి ప్రాతినిధ్యమును మనం ఇవ్వాలి. వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడినప్పుడు సమస్తము కూడా నెరవేర్చబడుతుంది, దయచేయబడుతుంది. హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుడు రేమాగా మనతో మాట్లాడినప్పుడు సమస్తము జరుగుతుంది. వాక్యము సజీవమైనది. వాక్యం ఎట్లాంటిది? సజీవమైనది. వాక్యము నిజమైనది, అబద్ధం కాదది. భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఎన్నడూ కూడా గతించవు అన్నాడు చూడండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు చూడండి. నా వాక్యమే సత్యం అన్నాడు చూడండి. హల్లెలూయా. అది నిజమైనది. దానిపైన మనం దృష్టిని సారించాలి. నా కుమారుడా, నా మాటలకు చెవియొగ్గు అంటే అర్థం ఏంటంటే దృష్టి సారించు, అటెన్షన్ కావాలి. దాన్ని మనం జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేయాలి, దాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి. అది ఖచ్చితంగా మనకు ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దయచేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లేచి పడి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. అందరు కూడా ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. ఆయన చేరేసిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదిస్తున్నాం.
మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ప్రభా, మీ వాక్యం యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేసినందుకు వందనాలు. మేము దాని మీద దృష్టి సారించే వారిగా ఉండాలి నాయన. తండ్రి, మీ వాక్యము నాయన సజీవమైనది, మీ వాక్యము నిజమైనది తండ్రి, సత్యమైనది ప్రభా. ప్రభా, మీకు వందనాలు చేసి మీ వాక్యం మాకు జ్ఞానంని ఇస్తుంది, మాకు నడిపింపును దయచేస్తుంది ప్రభా. ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రతిరోజు ప్రార్థనలోను, వాక్యంలోను, స్తుతి ఆరాధనలోను మేము ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇది మా జీవితంలో అయ్యా మాలో భాగమైపోవాలి ప్రభా. అయ్యా తండ్రి, మేము మా పరిస్థితులతో వాక్యము ద్వారా మేము మాట్లాడాలి ప్రభా. మీరు చేసిన వాగ్దానాలను మేము నాయన తండ్రి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభా. యోసేపు తన జీవితంలో పరిస్థితులు ఎలా మారినా యోసేపు మారలేదు, మీ వాగ్దానం వైపు స్థిరంగా నిలబడ్డాడు ప్రభా. అబ్రహాము తన పరిస్థితుల్లో ఏం మారినా కూడా మీ వాక్యాన్ని నమ్మి దాంట్లో స్థిరంగా నిలబడ్డాడు ప్రభా. మేము కూడా తండ్రి, మా పరిస్థితులు మాతో ఎంత మాట్లాడుతున్నా, మమ్మల్ని కృంగదీసినా అయ్యా మేము వాటికి లోబడకుండా ప్రభా మీ వాక్యం పైన నిలబడి దాన్ని ధ్యానిస్తూ అందులోని ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆరోగ్యాన్ని మేము పొందుకోవాలి తండ్రి. అటు కృప మాకందరికీ దయచేయండి నాయన. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. మీ శరీర రక్తాన్ని కూడా మేము తీసుకుంటుండగా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. బాప్తిజం తీసుకు